హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి క్విక్ రివిజన్లో భాగంగా థర్డ్ క్లాస్ అండ్ ఫోర్త్ క్లాస్ ఈవీఎస్ నుంచి రివిజన్ చేద్దామండి. అలాగే నేను ప్రీవియస్ వీడియోస్ చేశాను 5th క్లాస్ టు 8th క్లాస్ వరకు సైన్స్ అండ్ సోషల్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ చూడండి. అదేవిధంగా నా ఛానల్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ మిత్రులకు తెలియచేయండి. నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ క్లాస్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి కుటుంబం. ఫస్ట్ పాయింట్, కళ్ళు లేని వాళ్ళు చదవడం కోసం బ్రెయిలీ లిపిని వాడతారు. నెక్స్ట్, బ్రెయిలీ లిపిని లూయిస్ బ్రెయిలీ కనిపెట్టాడు. నెక్స్ట్, ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటారు. ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్, ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుకుంటారు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, ప్రతి కుటుంబానికి ఒక చరిత్ర ఉంటుంది, దీన్ని కుటుంబ చరిత్ర అని అంటారు. నెక్స్ట్, అమ్మా నాన్న అవ్వ తాత వాళ్ళ పూర్వీకుల వివరాలను తెలిపేదే వంశవృక్షం. నెక్స్ట్, సెకండ్ చాప్టర్. ఇక్కడ సెకండ్ చాప్టర్ ఎవరేం పని చేస్తారు, ఇందులో ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను వృత్తులని అంటారు. ఇది ఒకటే. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ ఆడుకుందాం. ఇందులో ఫస్ట్ పాయింట్, గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి అనేదే క్రీడా స్ఫూర్తికి. నెక్స్ట్, వ్యక్తిగత శరీర భద్రతకు కొన్ని నియమాలు ఉన్నాయి, వీటిని వ్యక్తిగత శరీర భద్రత నియమాలుగా పిలుస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, గుర్రాల సాయంతో ఆడే ఆట పోలో ఆట చాలా ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడగడం జరిగింది. నెక్స్ట్, పోలో ఆటలో మల్లేట్ అనే కర్రను ఉపయోగిస్తారు. ఈ ఆటలో ఏ కర్రను అంటే మల్లేట్. ఇంపార్టెంట్. నెక్స్ట్, బాలల దినోత్సవం నవంబర్ 14న జరుపుకుంటారు. ఈ సందర్భంగా పిల్లలందరికీ ఆటల పోటీలు నిర్వహిస్తారు. ఇక్కడ కొన్ని ఆటలను జంతువుల సాయంతో ఆడతారు. పోలో ఆటలో ఆటగాళ్ళు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని మల్లేట్ అనే కర్రతో కొడతారు. ఇది ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఫోర్త్ లెసన్ వచ్చేసి జంతువులు, వాటి నివాసాలు. ఇక్కడ ఫస్ట్ వన్, నీటిలోను నేల మీద ఉండేటివి కప్పలు, తాబేళ్లు, మొసళ్ళు అండ్ ఎండ్రికాయలు. నెక్స్ట్, ఇళ్లలో పెంచుకునే జంతువులను పెంపుడు జంతువులు అంటాము. నెక్స్ట్, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళే పక్షులను వలస పక్షులని అంటారు. నెక్స్ట్, ఇక్కడ బూగలు అంటే తూనిగలు అని అర్థం. నెక్స్ట్, దోమలు నిల్వ ఉన్న నీటిలో పెరుగుతాయి. నిల్వ నీటిలో అంటే మురుగు నీటిలో కిరోసిన్ లేదా మాలథియన్ వంటి మందులు చల్లితే దోమలు చనిపోతాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈగల వల్ల టైఫాయిడ్, డయేరియా, కలరా వంటి రోగాలు వస్తాయి. ఇంపార్టెంట్ అండి. ఈగలు వాలిన కలుషిత ఆహారం తినడం వల్ల కూడా ఈ టైఫాయిడ్, డయేరియా, కలరా వంటి వ్యాధులు వస్తాయి. నెక్స్ట్, గిజిగా అని గూడు కథ రాసింది ఎవరంటే భీష్మ సహాని. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్, వలస పక్షులు ఎక్కువగా కనిపించే కాలం వర్షాకాలం. ఇవ్వండి ఫోర్త్ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్, ఫిఫ్త్ లెసన్లో వచ్చేసి మన చుట్టూ ఉన్న మొక్కలు. ఇందులో ఫస్ట్ పాయింట్, రోడ్డు పక్కన పెంచే చెట్లు మర్రి, చింత, వేప. నెక్స్ట్, తాటి చెట్టు గురించి చూసుకుంటే తాటి చెట్టు చాలా ఎత్తుగా ఉంటుంది, తాటి చెట్టుకు కొమ్మలు ఉండవు. తాటి చెట్టుకు కొమ్మలు ఉండవు. నెక్స్ట్, తాటి చెట్టు ఆకులు పెద్ద పెద్దగా మట్టలలాగా ఉంటాయి. నెక్స్ట్, ఇక్కడ తాటి మట్టలను గుడిసెల మీద కప్పడానికి వాడతారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇక్కడ నీటి మొక్కలు, నీటిలో పెరిగే మొక్కలను నీటి మొక్కలు అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ కలువ అండ్ తామర. ఇక్కడ ఎడారి మొక్కలు వచ్చేసి నీరు తక్కువ ఉన్న ప్రాంతాలలో ఇసుకలలో పెరిగే మొక్కలను ఎడారి మొక్కలని అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి కాక్టస్, కలబంద, నాగజముడు, బ్రహ్మజముడు అండ్ తుమ్మ. ఇవ్వండి ఎడారి మొక్కలు. నెక్స్ట్ సిక్స్త్ లెసన్ వచ్చేసి ఆకులతో అనుబంధం. ఇక్కడ చెట్ల ఆకుల ఆకారం చూస్తే ఇక్కడ వేపాకు వచ్చేసి రంపపుట అంచు ఉంటుంది. నెక్స్ట్, బాదాం వచ్చేసి నునుపు అంచు కలిగి ఉంటుంది. రావి ఆకు వచ్చేసి మొనదేలిన కొన వలె ఉంటుంది. నెక్స్ట్, మర్రి, పాలకూర ఆకులు వచ్చేసి గుండ్రటి కొన వలె ఉంటాయి.
నెక్స్ట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే క్రోటన్ మొక్కలు రకరకాల రంగుల్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ ఇది. బాదం చెట్టు ఆకుల రంగులు ఆకు వయసును బట్టి మారుతుంటుంది. ఇక్కడ బాదం చెట్టు ఆకుల రంగు ఆకు వయసును బట్టి మారుతూ ఉంటుంది, గుర్తుంచుకోవాలి. రాలిపోయిన ఆకులను కాల్చితే వచ్చే పొగ వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అందుకే చెత్తను కంపోస్టు గుంతలలో వేయాలి, అంటే కాల్చకూడదని అర్థం. నెక్స్ట్ ఇక్కడ యూకలిప్టస్ అంటే నీలగిరి చెట్లు. ఇక్కడ ఎండిన తాటి ఆకును నెక్స్ట్ పాయింట్, ఎండిన తాటి ఆకును ఉపయోగించి గాలి పువ్వును తయారు చేస్తారు. ఇవ్వండి సిక్స్త్ లెసన్లో ఉన్న పాయింట్స్. నెక్స్ట్ 7th లెసన్, మనం ఏమేమి తింటాం ఒకసారి చూసుకుంటే, కూరగాయలు, పండ్లు, దుంపలు వంటి మొక్కల నుండి వస్తాయి. పాలు, గుడ్లు, మాంసం వంటివి జంతువుల నుండి వస్తాయి. నెక్స్ట్ ఆహార పదార్థాలను ఉడికించి తినాలి, కానీ ఎక్కువగా ఉడికించకూడదు. ఎక్కువగా ఉడికించడం వల్ల అందులో ఉన్న పోషక పదార్థాలు నశించుతాయి. నెక్స్ట్ నిప్పుల మీద కాల్చే పదార్థాలు చూసుకుంటే మొక్కజొన్న కంకులు, రొట్టెలు అండ్ మాంసం. ఇడ్లీలను ఆవిరి మీద ఉడికిస్తారు. నెక్స్ట్ మామిడికాయ, పెరుగు పచ్చడి వంటి వాటిని వేడి చేయకుండానే కలిపి తయారు చేస్తారు, ఇంపార్టెంట్. నెక్స్ట్ వండకుండా తినాల్సిన పదార్థాలు అవి అంటే, ఇక్కడ వండకుండా తినే పదార్థాలు చూస్తే క్యారెట్, ఉల్లిపాయ, బీట్రూట్, కొత్తిమీర, ముల్లంగి, పుదీనా, దోసకాయ. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే వండకుండా తినలేని దాంట్లో ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర. తోటకూరలో వండకుండా తినలేదు అంటే వండి తినాల్సింది తోటకూర. నెక్స్ట్ ఇక్కడ ఆకుకూరలు, కూరగాయలను బాగా కడిగిన తర్వాతనే ముక్కలుగా కోసి వండుకోవాలి. అన్నం వండే ముందు బియ్యాన్ని ఎక్కువగా కడగకూడదు. అన్నం వండేటప్పుడు గంజి వార్చకుండా వండాలి. నెక్స్ట్ ప్రతిరోజు తినే ఆహారంలో పప్పు, ఆకుకూరలు ఉండేటట్లు చూసుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ 8th లెసన్. ఇక్కడ 8వ లెసన్ వచ్చేసి ఆహారపు అలవాట్లు. ఇక్కడ జిల్లా ఎక్కువగా పండే పంటలు చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో జొన్నలు ఎక్కువగా పండుతాయి. నెక్స్ట్ కరీంనగర్ జిల్లాలో వరి, మహబూబ్ నగర్ జిల్లాలో వరి, చేపలు. నెక్స్ట్ వికారాబాద్ జిల్లాలో రాగులు అంటే తైదలు, అంబలి కాస్తారు తైదలతో. నెక్స్ట్ నల్లగొండలో మిరప. నెక్స్ట్ మన రాష్ట్రంలో కొండ ప్రాంతాల్లోనూ మరియు అటవీ ప్రాంతాల్లోనూ నివసించే వాళ్ళు అడవిలో దొరికే రకరకాల దుంపలు, జామ పండ్లు, తునికి పండ్లు, అల్ల నేరేడు పండ్లు, ఉసిరి, ఉడుగు పండ్లు మొదలగు వాటిని తింటారు. నెక్స్ట్ రాష్ట్రంలో ఎక్కువగా పండే పంట, తినే ఆహారం చూసుకుంటే రాజస్థాన్లో ఎక్కువగా జొన్నలు పండుతాయి. జొన్న రొట్టెలు ఎక్కువగా తింటారు రాజస్థాన్లో. నెక్స్ట్ ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్లలో గోధుమలు, పూరీలు ఎక్కువగా తింటారు. గోధుమలు ఎక్కువగా పండుతాయి. నెక్స్ట్ తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వరి ఎక్కువగా పండుతుంది కాబట్టి అన్నం ఎక్కువగా తింటారు. గుర్తుంచుకోవాలండి, ఇవి చాలా ఇంపార్టెంట్. మనం చిన్న చిన్న బిట్లు అనుకుంటాం కానీ ఇట్లాంటివే టెట్లో చాలా అడగడం జరిగింది. నెక్స్ట్ 9th లెసన్ వచ్చేసి మన గ్రామం. ఇందులో గ్రామ పంచాయతీ కార్యాలయం లేదా గ్రామ సచివాలయం విధులు చూసుకుంటే గ్రామానికి మంచినీటి సరఫరా చేయడం ఒకటోది. నెక్స్ట్ విధులను, కాలువలను శుభ్రం చేయడం, వీధి దీపాలు వేయడం. నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ ఆఫీస్ యొక్క విధులు చూసుకుంటే ఇది తంతి తపాల కార్యాలయం. నెక్స్ట్ దీని ద్వారా ఉత్తరాలను, డబ్బులను చేరవేయడం, డబ్బు దాచుకోవడం, జీవిత బీమా లాంటి సౌకర్యాలు లభిస్తుంటాయి పోస్ట్ ఆఫీస్ నుంచి. నెక్స్ట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విధులు చూసుకుంటే ఈ కేంద్రంలో వైద్యుడు, ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు. నెక్స్ట్ ఆరోగ్య కార్యకర్తలు ప్రజలకు ఆరోగ్య విషయాలను గురించి తెలుపుతుంటారు. చిన్న చిన్న రోగాలకు మందులు ఇస్తుంటారు. నెక్స్ట్ బ్యాంకు యొక్క విధులు చూసుకుంటే ప్రజలు డబ్బును బ్యాంకులో దాచుకుంటారు. ప్రజల అవసరాలకు బ్యాంకులు అప్పులు కూడా ఇస్తాయి. వాటిని ప్రజలు వాయిదాల రూపంలో చెల్లిస్తూ ఉంటారు. నెక్స్ట్ నీళ్ళ ట్యాంకును వారానికి అంటే 7 రోజులకు ఒకసారి కడుగుతారు. నెక్స్ట్ నీళ్ళలో
క్లోరిన్ను కలిపి శుద్ధి చేసి నల్లలకు వదులుతారు. నెక్స్ట్ నీరు వృధా అవుతున్న పైపు లైన్లో లీకేజ్ ఉన్న వెంటనే గ్రామ సర్పంచ్కి తెలియచేయాలి. ఇవ్వండి నైన్త్ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ 10th చాప్టర్ వచ్చేసి రకరకాల ఇండ్లు. ఇక్కడ తాత్కాలిక నివాసాలు మరియు శాశ్వత నివాసాలు చూసుకుంటే, తాత్కాలిక నివాసాలు వచ్చేసి డేరాలు, పైపుల్లోనూ, గుడారాల్లోనూ. నెక్స్ట్ శాశ్వత నివాసాలు చూసుకుంటే పెంకుటిండ్లు, గుడిసెలు, డాబాలు, రేకులిళ్ళు. ఇవి శాశ్వత నివాసాలు. ఇక్కడ అపార్ట్మెంట్లు అంటే పెద్ద పెద్ద భవనాలను అపార్ట్మెంట్లని అంటారు. ఈ అపార్ట్మెంట్లలో అనేక కుటుంబాలు ఉంటాయి. నెక్స్ట్ ఈ అపార్ట్మెంట్లో ఒక కుటుంబం నివాసం ఉండే భాగాన్ని ఫ్లాట్ అని అంటాము. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒక అపార్ట్మెంట్లో సుమారు 10 నుండి 30 కుటుంబాల వరకు నివాసం ఉండడానికి ఫ్లాట్లు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ పెద్ద నగరాల్లో 100 వరకు ఫ్లాట్లు ఉన్న అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సింది కలపతో కట్టిన ఇల్లు భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. ఇది కలపతో కట్టిన ఇల్లు భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇది పడవ ఇల్లు, కాశ్మీర్, కేరళ రాష్ట్రాల్లో ఇలాంటి ఇల్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్ అండి. ఇవి చిన్న చిన్నవి అనిపిస్తుంది కానీ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ఇది ఇగ్లు మంచు ప్రాంతంలో ఉంటుంది. దీన్ని మంచుతో కట్టుకుంటారు. ఇగ్లు ఏమో మంచు ప్రాంతంలో, కాశ్మీర్, కేరళ రాష్ట్రంలో ఏముంటాయంటే పడవ ఇండ్లు ఉంటాయి. నెక్స్ట్ కలప ఇండ్లు ఎక్కడ ఉంటాయంటే ఇవి భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో ఎక్కువగా కలప ఇండ్లు ఉంటాయి. ఇవి గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పడవ ఇండ్లు కాశ్మీర్, కేరళ రాష్ట్రాల్లోనూ, మంచు ఇల్లు ఇక్కడ కింద పాయింట్స్ రూపంలో, అండ్ ఇగ్లు మంచు ప్రాంతాల్లో ఉంటుంది. దీన్ని మంచుతో కట్టుకుంటారు. నెక్స్ట్ శుభ్రమైన ఇల్లే అందమైన ఇల్లు. నెక్స్ట్ ఇవ్వండి 11th చాప్టర్లో ఉన్న బిట్స్. నెక్స్ట్ 12th చాప్టర్ మట్టితో చేసిన మాణిక్యాలు. ఇందులో ఫస్ట్ పాయింట్, మన రాష్ట్రంలో నిర్మల్ జిల్లా కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి చెందింది. ఇంపార్టెంట్, నిర్మల్ జిల్లా కొయ్య బొమ్మలు. నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన బొమ్మలను పర్యావరణానికి హాని చేస్తాయి. నెక్స్ట్ మన రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో తయారయ్యే రంజనులు ప్రసిద్ధమైనది. చాలా ఇంపార్టెంట్, ఆదిలాబాద్లో రంజనులు ప్రసిద్ధమైనవి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే కుండలు తయారు చేసే పద్ధతి వరుస క్రమంలో నేర్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఒకసారి చూస్తే వరుస క్రమం. ఇక్కడ ఫస్ట్ వన్ బంకమట్టి సేకరణ. నెక్స్ట్ బంకమట్టిలో నీళ్లు పోసి నానబెట్టి కాలితో చాలా సేపు తొక్కి మెత్తగా చేయాలి. నెక్స్ట్ మెత్తని మట్టి ముద్దను తీసుకొని కుమ్మరి సారి పైన పెట్టి తిప్పుతాడు. నెక్స్ట్ చేతిలో కుండ ఆకారాన్ని తయారు చేస్తాడు. నాలుగవది వచ్చేసి సారే మీద తయారైన కుండను సరైన ఆకారం వచ్చేలా చెక్కతో చేసిన సలప. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సలపతో కొడతారు, సరైన ఆకారం కోసం సలపతో కొడతారు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, తయారైన కుండలను మొదట నీడలో ఆరనిచ్చి చివరకు ఎండలో ఆరబెడతారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎండకు ఆరిన కుండలను ఆవంలో పెట్టి కాలుస్తారు. అంటే మంటలో పెట్టి కాలుస్తారు. ఇక్కడ ప్రశ్న వచ్చేసి కుండల తయారీకి సంబంధించిన సరైన క్రమం. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రమం చూసుకుంటే ఇక్కడ బంకమట్టి, ఈ స్పెల్లింగ్ మిస్టేక్, బంకమట్టి, మట్టి తొక్కడం, కుమ్మరి సారే, సలప, ఆరబెట్టడం, ఆవంలో కాల్చడం. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి ఇది. నెక్స్ట్ ఇక్కడ కుండ ఆకారం అంటే సారే అండ్ చక్రం. అంటే ఈ సారే అంటే చక్రంపై పెట్టి ఆకారం వచ్చేలా చక్రం పైన ఆకారాన్ని తయారు చేస్తారు. నెక్స్ట్ సరైన కుండ ఆకారం అంటే సలపతో కొట్టి, అంటే సలప అంటే అది ఒక కలపతో చేసిన గరిటె లాంటిది, కొట్టి ఆకారాన్ని తయారు చేశాడు. సలప అండ్ సారే గుర్తుంచుకోవాలి, రెండు డిఫరెంట్. చాలాసార్లు అడిగిండు. ఇవి 12th లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ 13th లెసన్. ఇక్కడ 13th లెసన్ వచ్చేసి రంగురంగుల బట్టలు. చేతి రుమాలు అంటే దస్తి అని. నూలు బట్టలను పత్తి దారాలతో నేస్తారు. పట్టు పురుగుల నుంచి వచ్చే దారాలను పట్టుబట్టలని అంటాం. నెక్స్ట్ ఇక్కడ 14th లెసన్. ఏవేవి ఎక్కడెక్కడ. ఇక్కడ గుర్తులు ఇచ్చిండు, వాటి పేర్లు.
డాబా ఇల్లేమో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ పూరి ఇల్లు ఇది. నెక్స్ట్ చేతి పంపు ఈ విధంగా. హాస్పిటల్ గుర్తు వచ్చేసి ఈ విధంగా గుడి ఆకారం. నెక్స్ట్ బడి స్కూల్, ఇది బావి ఆకారం. ఇది బావి, బడి, గుడి. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్, ఇది పార్క్. ఇవి 14th లెసన్. నెక్స్ట్ 15th లెసన్ నీరు మన అవసరాలు. ఇందులో ఫస్ట్ పాయింట్ ఒంటె చూసుకుంటే ఒకసారి నీళ్లను తాగితే చాలా రోజుల వరకు నీళ్లు తాగకుండా ఉండగలుగుతుంది. ఇక్కడ ఒంటె నీళ్లు దొరికినప్పుడు బాగా తాగి నీటిని తన శరీరంలో నిల్వ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ కలుషితమైన నీళ్లు తాగితే వాంతులు, కామెర్లు, విరేచనలు, కలర్ల వంటి రోగాలు వస్తాయి. నెక్స్ట్ గమనించాల్సింది ఇక్కడ మనకు వచ్చే వ్యాధుల్లో ఎక్కువ వ్యాధులు కలుషితమైన నీరు తాగడం వల్లనే. నెక్స్ట్ నీటిలో క్లోరిన్ బిళ్ళలు వేయడం లేదా బ్లీచింగ్ పౌడర్ వేసే నీటిలోని క్రిములను చనిపోతాయి. నెక్స్ట్ నీరు దొరకని పరిస్థితిని నీటి ఎద్దడి అని అంటాం. ఇంపార్టెంట్. ఇవ్వండి 15th లెసన్. నెక్స్ట్ 16th లెసన్. ఇక్కడ 16th లెసన్ వచ్చేసి ఊరికి పోదాం. ఇక్కడ శివరాత్రి, కొమరవెల్లి మల్లన్న జాతర. నెక్స్ట్ గ్రామం కొమరవెల్లి, మండలం చెర్యాల, జిల్లా వచ్చేసి సిద్దిపేట. ఇక్కడ ప్రయాణానికి వాహనాలు కాకుండా జంతువులు కూడా ఉపయోగపడతాయని తెలుసుకోవడంలో నెరవేరిన లక్ష్యం ఏదంటే ప్రశంస విలువ. ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోవాలి. ఇవ్వండి థర్డ్ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ 4th క్లాస్ ఈవీఎస్లో ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వన్ కుటుంబ వ్యవస్థ మార్పులు. అందులో ఫస్ట్ పాయింట్ కుటుంబంలో సభ్యులు చేరిన లేదా వెళ్ళిపోయిన మార్పులు చోటు చేసుకుంటాయి. నెక్స్ట్ అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాన్ని వెష్టి కుటుంబం అని అంటాం లేదా చిన్న కుటుంబం అంటాం. నెక్స్ట్ 2వ లెసన్ వచ్చేసి ఆటలు, నియమాలు. కబడ్డీ ఆటలో సభ్యుల సంఖ్య 7. నెక్స్ట్ కబడ్డీ ఆటలో కూతకు వెళ్ళిన వారు వెనుకకు వచ్చేలోగా డెడ్ లైన్ తొక్కుడు గీత తప్పక తొక్కాల్సి ఉంటుంది. నెక్స్ట్ కబడ్డీ ఆట నియమాలు చూసుకుంటే ఫస్ట్ వన్ కూత మధ్య గీత వద్ద మొదలుపెట్టి మళ్ళీ అక్కడ వరకు కొనసాగాల్సి ఉంటుంది. రెండవది ఆటగాళ్లు కోర్టు హద్దు గీతలు దాటితే అవుట్ అయినట్లే. నెక్స్ట్ అవుట్ అయిన వాళ్ళు కోర్టు వెలుపల కూర్చోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ జట్టుకు పాయింట్ వచ్చినప్పుడు అవుట్ అయిన క్రమంలోనే వాళ్ళు మళ్ళీ జట్టులోకి చేరాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఆటగాళ్ళు గోళ్లు పెంచుకోరాదు. శరీరానికి నూనె లాంటి పదార్థాలు రాసుకొని ఆడరాదు. నెక్స్ట్ ఆడపిల్లలు ఆట ఆడేటప్పుడు జడ పట్టుకొని లాగడం లాంటివి చేయకూడదు. ఇవి ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక్కడ రోడ్డు నియమాలు రెడ్ లైట్ వెలిగినప్పుడు ఆగడం, ఆరెంజ్ లైట్ వెలిగినప్పుడు సిద్ధంగా ఉండడం ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్రీన్ లైట్ వెలిగినప్పుడు ముందుకు వెళ్ళడం ఒకసారి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ దీనినే సిగ్నలింగ్ సిస్టమ్ అని అంటాం. ఈ మూడింటిని కలిపి సిగ్నలింగ్ సిస్టమ్ అని అంటాం. ఇక్కడ రోడ్డు పైన చారలు గీసి ఉన్న చోటు మనుషులు దాటుతారు. దీనినే జీబ్రా క్రాసింగ్ అని అంటాం. ఇంపార్టెంట్ అండి ఇది. పాఠశాల కాల నిర్ణయ పట్టిక ప్రకారం నెలకు ఒకసారి తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఆడపిల్లలు ఆడే ఆటలు, మగపిల్లలు ఆడే ఆటలు చూస్తే అష్టచెమ్మ, తొక్కుడు బిళ్ళ, టెన్నికాయ అండ్ వామన గుంటలు ఇవి ఆడపిల్లలు ఆడతారు. నెక్స్ట్ క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ లాంటివి మగపిల్లలు ఆడే ఆటలు. ఇక్కడ ఉదాహరణలు చూసుకుంటే ఇక్కడ సైనా నెహ్వాల్ వచ్చేసి బ్యాడ్మింటన్, విశ్వనాథ్ ఆనంద్ చెస్, మిథాలీ రాజ్ క్రికెట్, మేరీ కోమ్ బాక్సింగ్, కోనేరు హంపి చెస్, కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్, గగన్ నారాంగ్ షూటింగ్, సానియా మిర్జా టెన్నిస్, లియాండర్ పేస్ టెన్నిస్. ఇవి ఇంపార్టెంట్ అండి. ఏదైనా ఒకటి అడిగి చాయిస్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ ఒక పటాలు చూడవచ్చు. సైనా నెహ్వాల్, విశ్వనాథ్ ఆనంద్, మిథాలీ రాజ్, మేరీ కోమ్, కోనేరు హంపి, కరణం మల్లేశ్వరి, గగన్ నారాంగ్, సానియా మిర్జా. నెక్స్ట్ ఇక్కడ 10వ అతను విజేందర్ సింగ్ బాక్సింగ్, పిటి ఉషా వచ్చేసి పరుగులు, పివి సింధు బ్యాడ్మింటన్,
సాక్షి మాలిక్ ఏమో రెజ్లింగ్ అంటే కుస్తీ. నెక్స్ట్ ఇక్కడ క్రీడా స్ఫూర్తి అంటే ఆటల్లో గెలుపోటములను సమానంగా తీసుకొని అభినందించుకోవడాన్ని క్రీడా స్ఫూర్తి అని అంటారు. నెక్స్ట్ పిల్లల ఆటల సమయం వచ్చేసి సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ప్రతిరోజు 2 గంటలు ఉండాల్సి ఉంటుంది స్కూళ్ళలో. నెక్స్ట్ ప్రతి మూడు నెలలకు ఒకసారి పాఠశాలలో జరిగే ఆటల పోటీలో పాల్గొనాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన దేశ కబడ్డీ జట్టు కబడ్డీ ఆటల్లో బంగారు పథకం సాధించింది, ఇంపార్టెంట్. నెక్స్ట్ 2011 సంవత్సరంలో మన దేశం క్రికెట్ జట్టు ప్రపంచ కప్ను గెలిచింది, ఇది కూడా ఇంపార్టెంట్. ఇంతకుముందు ఎప్పుడంటే 1983, గుర్తుంచుకోండి. నెక్స్ట్ మూడో చాప్టర్ వచ్చేసి రకరకాల జంతువులు. ఫస్ట్ పాయింట్ పక్షుల చెవులు బయటకు కనిపించవు. నెక్స్ట్ చెవులు చేసే పనిని పాముకు చర్మం చేస్తుంది, పాముకు చెవులు ఉండవు. నెక్స్ట్ పాము చర్మం ద్వారానే అలికిడిని ధ్వనులను గుర్తిస్తుంది, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ బల్లి మొసలికి చెవులు బయట కనిపించవు, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏ జంతువులకు చెవులు బయటకు కనిపిస్తూ వాటి చర్మంపై వెంట్రుకలు ఉంటాయో అలాంటి జంతువులు పిల్లలను కంటాయి, ఇంపార్టెంట్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, పిల్లల్ని నేరుగా కనే వాటిని శిశోత్పాదకాలు అంటారు. ఏ జంతువులకు చెవులు బయటకు కనిపించకుండా వాటి చర్మంపై వెంట్రుకలు ఉండవో అలాంటి జంతువులు గుడ్లు పెడతాయి, ఇంపార్టెంట్ ఇది గిట. నెక్స్ట్ గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని పోషించే జంతువులను అండోత్పాదకాలని అంటారు. నెక్స్ట్ జంతువుల చర్మం యొక్క ఉపయోగాలు చూసుకుంటే చెప్పుల తయారీకి, డోలు వాయిద్యాల తయారీకి, నెక్స్ట్ ఉన్ని వెంట్రుకలతో వస్తువుల తయారు చేస్తుంటారు. నెక్స్ట్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జంతువుగా జింకను ప్రకటించింది. నెక్స్ట్ మన రాష్ట్రంలో నల్లమల్ల అడవుల్లో జింకలు ఎక్కువగా ఉంటాయి. జింకలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయంటే నల్లమల్ల అడవుల్లో, ఇంపార్టెంట్. నెక్స్ట్ మన దేశ జంతువు పెద్ద పులి, ఇంపార్టెంట్. భారతదేశంలో పెద్ద పులులు అంతరించిపోతున్నాయి, ఇవి థర్డ్ లెసన్. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ జంతువుల జీవన విధానం, జీవన వైవిధ్యం. మనుషులందరూ కుటుంబాలతో కలిసి నివసిస్తారు, అందుకే మనుషులను సంఘజీవులు అని అంటారు, ఇంపార్టెంట్. జంతువుల జీవన విధానం చూసుకుంటే ఏనుగుల గుంపు, అడవుల్లో నివసించే ఏనుగులు గుంపుల్లో ఉంటాయి. ఒక్కో గుంపులో 10 నుండి 12 ఏనుగులు ఉంటాయి, వాటి పిల్లలు కూడా ఉంటాయి. నెక్స్ట్ ఈ గుంపుల్లో ఎక్కువగా ఆడ ఏనుగులు మాత్రమే ఉంటాయి. మగ ఏనుగులు చిన్నవిగా ఉన్నప్పుడు గుంపులోనే ఉండి 15 ఏళ్ళు రాగానే గుంపు నుండి వేరుపడతాయి. నెక్స్ట్ ఈ గుంపుకు పెద్ద వయసున్న ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది, ఇవి ఇంపార్టెంట్ అండి, చిన్న చిన్న పాయింట్లే కానీ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఈ పెద్ద వయసున్న ఆడ ఏనుగు ఉదయాన్నే పెద్దగా గింకారించి ఆహారం కోసం బయలుదేరుతుంది, ఇంపార్టెంట్. ఈ గుంపులోని ఏనుగులు అన్ని దీన్ని అనుసరిస్తాయి, ఇది పెద్ద ఆడ ఏనుగుని అనుసరిస్తుంటాయి గింకారించినందుకు. ఇక్కడ ఇంపార్టెంట్ ఇవి. టీవీలో జంతువుల గురించి ప్రసారమయ్యే ఛానల్స్ ఏవంటే నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ అండ్ డిస్కవరీ ఛానల్స్. నెక్స్ట్ ఇక్కడ గమనించాల్సింది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రాకెట్ ప్రయోగాల పరిశోధనకు మూల కారణం సముద్ర తీరంలో ఎగురుతున్న పక్షుల గుంపు, ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ దర్జిపిట్ట, ఇక్కడ దర్జిపిట్ట గురించి చూసుకుంటే మొక్కల నారలతో ఆకులను కుట్టి గూడు తయారు చేసుకుంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మొక్కల నారలతో ఆకులను కుట్టి గూడు తయారు చేసుకుంటుంది. నెక్స్ట్ పక్షులు గూడు కట్టుకోవడానికి ఉపయోగపడేవి గడ్డి పుల్లలు, ఇంపార్టెంట్ ఏరియా. గడ్డి పోచలు, చిన్న చిన్న రెమ్మలు, దారాలు, వైర్లు, కాగితపు ముక్కలు, పీచు, బట్ట ముక్కలు, మెత్తటి నూలు, చెట్ల ఆకులు, ఎండు పుల్లలు మొదలగునవి. ఇక్కడ గిజుగాడు పక్షుల్లో మగ పక్షులు మాత్రమే గూళ్ళు కడతాయి, ఇంపార్టెంట్. ఇలా కట్టిన గూళ్ళలో ఆడపక్షి తనకిష్టమైన గూటిలో గుడ్లు పెట్టి పొదుగుతుంది. నెక్స్ట్ పక్షులు గుడ్లు పెట్టే సమయంలోనే గూళ్ళు ఏర్పాటు చేసుకుంటాయి, ఇంపార్టెంట్ ఇది. పక్షి పిల్లలకు రెక్కలు వచ్చి గాలిలోకి ఎగరగానే ఆ పక్షులు గూడును వదిలేస్తాయి.
నెక్స్ట్ మరోసారి గుడ్లు పెట్టడానికి కొత్త గూడుని కట్టుకుంటుంది. నెక్స్ట్ పక్షులు గూడు కోసం ఎప్పుడు శ్రమిస్తూనే ఉంటాయి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ డాక్టర్ సలీం అలీ. ఇక్కడ సలీం అలీ మన దేశానికి చెందిన ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త. నెక్స్ట్ ఈయన పక్షులపై అనేక పరిశోధనలు రచనలు చేశాడు. ఇక్కడ పాలపిట్ట, మన పెద్దలు పాలపిట్టను చూడడం శుభ సూచికంగా భావిస్తారు. ఇక్కడ దసరా ఉత్సవం రోజు పాలపిట్టను చూడడం ఒక భాగం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ప్రకటించింది, ఇంపార్టెంట్. నెక్స్ట్ కందిరీగలు. ఈ కందిరీగలలో ఆడ కందిరీగలు మాత్రమే గూడు కడతాయి. నెక్స్ట్ కందిరీగలు గుంపులు గుంపులుగా కలిసి జీవిస్తాయి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ గుంపులు కలిసి జీవించడానికి సామూహిక జీవనం అంటాం, వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే కందిరీగలు, తేనెటీగలు, చీమలు, ఇవి సామూహిక జీవనానికి కిందికి వస్తుంటాయి. కందిరీగలు, తేనెటీగలు, చీమలు. ఇక్కడ చీమల గురించి చూసుకుంటే చీమలు సంఘ జీవనంలో ఆదర్శప్రాయులు, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవి పనులను విభజించుకొని క్రమశిక్షణతో పనిచేస్తాయి. నెక్స్ట్ చీమల్లో కూలి చీమలు రక్షణగా మరియు ఆహారం, గూడు కట్టడం, మరమ్మతులు చేయడం. ఏది కూలి చీమల పని ఏంది? రక్షణకు, ఆహారం కొరకు గూడు కట్టడం మరియు మరమ్మతులు చేయడం కూలి చీమల పని. నెక్స్ట్ మగ చీమల పని, ఇక్కడ మగ చీమలు ఏ పని చేయవు. నెక్స్ట్ మూడవది రాణి చీమలు వచ్చేసి ఇవి గుడ్లు పెడతాయి. నాలుగవది చీమలు ఆహార పదార్థాలను దవడలతో ముక్కలు చేస్తాయి, ఇంపార్టెంట్. చీమలు ఆహార పదార్థాలను దవడలతో ముక్కలు చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ గమనించాల్సింది, ఒక చీమ తన బరువు కంటే సుమారు 50 రెట్లు బరువైన పదార్థాన్ని మోయగలుగుతుంది, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ చీమతో పాటు కీటకాలన్నింటికి 6 కాళ్ళు ఉంటాయి. చీమలతో పాటు కీటకాలకు అన్నిటికీ 6 కాళ్ళు ఉంటాయి, ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చీమలకు వాటి తల ముందు భాగంలో 2 పిల్లర్స్ ఉంటాయి, అంటే ఎంటిన లాంటివి ఉంటాయి. ఇవి ఆహారం ఎక్కడుందో కనుక్కోవడానికి, ఇతర చీమలకు సమాచారం అందించడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ జీవ వైవిధ్యం. ఒక ప్రదేశంలో ఉండే వివిధ రకాలైన జంతువులు, పక్షులు, కీటకాలు, మొక్కలు, చెట్లు మొదలగు వాటన్నింటిని కలిపి జీవ వైవిధ్యం అని అంటారు. నెక్స్ట్ అడవిలో జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ జీవ వైవిధ్యానికి ముప్పు కలిగించే వాయువులు, వాతావరణంలో మార్పుకు కారణం చూసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ ఒకటి, రెండవది కార్బన్ మోనాక్సైడ్. నెక్స్ట్ 5th చాప్టర్ మన చుట్టూ ఉండే మొక్కలు, ఇంపార్టెంట్. ఇందులో నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ తీగ మొక్కలు, ఎగబాకి మొక్కలు ఉదాహరణలు చూసుకుంటే బీర, కాకరకాయ, మల్లె మొదలగు మొక్కల కాండాలు బలహీనంగా ఉండడం వల్ల పందిళ్ల పైన, చెట్లపై ఏదో ఒక ఆధారంపై పెరుగుతాయి. వీటినే తీగ మొక్కలు లేదా ఎగబాకి మొక్కలని అంటాము, ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ గన్నేరు, గులాబీ మొదలగు మొక్కలు మొదలు భాగం నుండి ఎక్కువ కొమ్మలు రావడం వలన గుబురుగా కనిపిస్తాయి, అందుకే వీటిని పొదలు అని అంటాం. చాలా సార్లు అడిగినండి, ఇంపార్టెంట్ ఈ బిట్స్. నెక్స్ట్ చింత, రావి, మామిడి పెద్దగా విశాలంగా పెరుగుతాయి, వీటిని వృక్షం అని అంటాం, ఇంపార్టెంట్. నెక్స్ట్ వృక్షాల ఖండం దృఢంగా పొడవుగా ఉండటం వల్ల మనకు కావలసిన కలప అండ్ నీడ వీటి నుండి లభిస్తుంది. ఇక్కడ వృక్షాల కాండం దృఢంగా పొడవుగా ఉండటం వల్ల మనకు కావలసిన కలప మరియు నీడ ఈ చెట్ల నుండి లభిస్తుంది. ఇక్కడ తీగ మొక్కలు ఏవంటే బీర, కాకర, మల్లె. అదేవిధంగా పొదలు కలిగిన మొక్కలు ఏవంటే గన్నేర, గులాబీ. అదేవిధంగా వృక్షాలు ఏవంటే చింత, రావి, మామిడి, ఇంపార్టెంట్, ఏదో ఒకటే వచ్చే అవకాశం. నెక్స్ట్ వేర్ల ద్వారానే మొక్కలకు నీరు, పోషక పదార్థాలు అందుతాయి, ఇంపార్టెంట్. ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం పత్రహరితం లేదా క్లోరోఫిల్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ మొక్కలోని ఆకుల్లో ఆహారం తయారవుతుంది, వెరీ ఇంపార్టెంట్. సూర్యుని నుండి వచ్చే కాంతి వలన ఆకులు
శక్తిని గ్రహించి దీని గింజలు, కాయలు, దుంపలు మొదలగు వాటిలో నిల్వ చేసుకుంటాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్, మొక్కలు విత్తనాల నుండి వస్తాయి. విత్తనానికి మూలం పువ్వు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఈ రఫ్లేషియా పువ్వు చాలా సార్లు అడగడం జరిగింది, గుర్తుంచుకోండి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం. నెక్స్ట్, ఇది దాదాపు 1 మీటర్ వ్యాసం మరియు సుమారు 7 నుండి 10 కిలోల బరువు కలిగి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఇదేమో ఈ పువ్వు నుండి కుళ్ళిన మాంసం నుండి వంటి వాసన కలిగి ఉంటుంది. కుళ్ళిన మాంసం వాసన కలిగి ఉంటుంది. ఆ వాసన 2 కిలోమీటర్ల వరకు వస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఏరియా, రఫ్లేషియా పువ్వు. నెక్స్ట్, ఇక్కడ కొన్ని పువ్వుల పేర్లు చూసుకుంటే ప్యాసిఫ్లోరా, బ్యాటిల్ బ్రష్, బర్డ్ ఆఫ్ ప్యారడైజ్, పాన్సిటియా, బిల్బెల్జేరియా. ఇక్కడ గమనించాల్సింది అంటే పువ్వు కానిది ఏదంటే బిల్గోనియా అనేది పువ్వు కాదు. ఇక్కడ వానపామును రైతు మిత్రుడు అంటారు. పార్థేనియం మొక్కను వయ్యారి వామ అని కూడా అంటాము. ఇది అమెరికా నుండి గోధుమలు దిగుమతి చేసుకున్నప్పుడు వాటిలో కలిసి మన దేశానికి వచ్చింది. ఈ మొక్క పుప్పొడి వలన ఊపిరితిత్తుల చర్మ వ్యాధులు వస్తాయి. నెక్స్ట్, వివిధ రకాల మొక్కల ఉత్పత్తి కేంద్రాలని నర్సరీలు అంటాము. చిన్న చిన్న కుండీల్లో పెరిగే వృక్షాలను బోన్సాయి వృక్షాలు లేదా జపాన్ దేశపు సాంప్రదాయ కళ అంటాం. ఇక్కడ బోన్సాయి వృక్షాలు అంటే చిన్న చిన్న కుండీల్లో పెరిగే వృక్షాలు. ఇది జపాన్ దేశపు సాంప్రదాయ కళ. ఇక్కడ మొక్కల ఉత్పత్తికి వాడే పద్ధతులు చూసుకుంటే అంటుకట్టడం, కణజాల వర్ధనం, విత్తనాలు చల్లడం గుర్తుంచుకోవాలి. ఇవి 5th లెసన్. నెక్స్ట్ 6th లెసన్ వచ్చేసి దారి తెలుసుకుందాము. ఒక స్థలానికైనా, ఒక భవనానికైనా లేదా గ్రామానికైనా, ఇలా దేనికైనా చుట్టూ ఆనుకొని ఏమున్నాయో చెప్పడాన్ని సరిహద్దులు లేదా ఎల్లలని అంటాము. నెక్స్ట్, ఇక్కడ దిక్కులు మూలలు చూసుకుంటే దిక్కులు మూలలకు ఉదాహరణలు మంచిర్యాల జిల్లా. 18 మండలాలు ఉన్నాయి మంచిర్యాల జిల్లాలో. ఇక్కడ 18 మండలాల్లో ఒక మండలం పేరు లక్సిట్టిపేట్. ఇక్కడ లక్సిట్టిపేట్ ఒక దిక్కులు చూసుకుంటే ఉత్తరాన కాశీపేట, ఇక్కడ ఉత్తరాన కాశీపేట. నెక్స్ట్, మంచిర్యాల, ఇది తూర్పున. మ్యాప్ ఇక్కడ తిప్పి పోవడం వల్ల మీకు అట్లా కనిపిస్తుంది. ఇక్కడ తూర్పున మంచిర్యాల, ఇక్కడ పడమరన వచ్చేసి దండేపల్లి, అండ్ ఇక్కడ దక్షిణాన గోదావరి నది ప్రవహిస్తుంటుంది. ఇక్కడ ఇది లాక్సెట్టిపేట యొక్క దిక్కులు. ఇక్కడ ప్రభుత్వ సంస్థలు చూసుకుంటే ఆధార్ కార్డు కనుగుడ్డుపై ఉన్న వలయాకార భాగాన్ని ఐరిస్ అంటాం. ఇంపార్టెంట్. ఇది 7th చాప్టర్ అండి. ఇది 7th చాప్టర్లో ఫస్ట్ బిట్. ఆధార్ కార్డు కనుగుడ్డుపై ఉన్న వలయాకారాన్ని ఐరిస్ అంటాం. ఐరిస్ కెమెరా ఐరిస్ భాగాన్ని ఫోటో తీసి చెదిరిపోకుండా పదిలంగా భద్రపరుస్తుంది. దీనిని మిమిజోయ్ కనుగొన్నాడు. ఎవరు? మిమిజోయ్. ఐరిస్ ని మిమిజోయ్ అనే శాస్త్రజ్ఞుడు కనుగొని. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఇక్కడ తహసీల్దారు కార్యాలయం చేసే పనులు అంటే ఎంఆర్ఓ చేసే పనులు చూసుకుంటే ఆహార భద్రత కార్డు మంజూరు చేయడం మరియు రేషన్ సరుకులు సక్రమంగా పంపిణీ చేయడం చేసి అవి పేదలకు సక్రమంగా అందేలా చూడడం. రెండవది, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేటట్లు చూడడం. మూడవది, కులం ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇవ్వడం. నెక్స్ట్, కులం ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇవ్వడం. నాలుగవది, వెట్టి చాకిరి నుండి ప్రజలను విముక్తి చేయడం. నెక్స్ట్, భూ వివాదాలు మరియు రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడం. ఇవి ఎంఆర్ఓ కార్యాలయం చేసే పనులు. నెక్స్ట్, ఎంపీడీఓ. ఇక్కడ మండల పరిషత్ కార్యాలయం చేసే పనులు చూసుకుంటే ప్రాథమిక విద్యను అందించడం. రెండవది, వ్యవసాయం, పశు పోషణ, చేపలు, కోళ్ల పెంపకం అభివృద్ధి చేయడం. మూడవది, సాగునీటి సరఫరా చేయడం. నెక్స్ట్, ఈ మండల లెవెల్లో. నెక్స్ట్, నాలుగవది, ఆరోగ్య శిశు సంక్షేమం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం. ఐదవది వచ్చేసి మండలంలో రోడ్ల నిర్మాణం చేయడం, వాటికి మరమ్మతులు మొదలగు చేయడం. ఇవి మండల పరిషత్ కార్యాలయం చేసే పనులు. నెక్స్ట్, పోలీస్ స్టేషన్ ఒకటోది శాంతి భద్రతలు నేరాలు జరగకుండా చూడడం.
ఇక్కడ బ్యాంకుల గురించి మళ్ళీ వచ్చింది. బ్యాంకులు చూసుకుంటే డిపాజిట్లు, రైతు మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడం, నెక్స్ట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సి గురించి చూసుకుంటే మాతా శిశు సంరక్షణ కేంద్ర కాన్పులు అంటే పిహెచ్సిలోని చేయడం, ఆరోగ్య ఉప కేంద్రాల నిర్వహణను పర్యవేక్షించడం, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను మండలంలో అమలు చేయడం, నెక్స్ట్ మండల పరిధిలోని సాధారణ రోగులను ప్రతిరోజు పరీక్షించడం. ఇవి పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు చేయాల్సిన పనులు. ఇక్కడ మండల వనరుల కేంద్రం ఎంఈఓ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్. ఇక్కడ మండలంలో 100% బడియుడు పిల్లలను బడిలో నమోదు చేయడం, నెక్స్ట్ బడిలో చేరిన పిల్లలను నాణ్యమైన విద్యను అందించేలా చూడడం, పాఠశాలలను పర్యవేక్షించడం, సకాలంలో హాజరు కాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం, నెక్స్ట్ మధ్యాహ్న భోజన నిర్వహణ సక్రమంగా జరిగేటట్లు చూడటం. ఇవి ఎంఈఓ పనులు. ఇక్కడ గమనించాల్సింది, మండల పరిధిలోని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశాలు మండల పరిషత్ అధ్యక్షుని ఆధ్వర్యంలో జరుగుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు విషయం చూసుకుంటే ఆరోగ్యశ్రీ కార్డును జిల్లా కలెక్టర్ జారీ చేశాడు. 7 రోజుల్లో జారీ చేయాలి. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం చూసుకుంటే ఈ సమాచార హక్కు చట్టం 12 అక్టోబర్ 2005 సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది. ఇంపార్టెంట్ అండి బిట్టు. నెక్స్ట్ ప్రభుత్వ కార్యాలయాల నుండి కోరుకున్న సమాచారాన్ని మనం పొందడానికి ఉద్దేశించిన చట్టమే సమాచార హక్కు చట్టం. నెక్స్ట్ గ్రామ స్థాయిలో సమాచారం పొందుటకు రుసుము లేదు. అదే బీపీఎల్ బిలో పవర్టీ లైన్ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారిని బీపీఎల్ అంటాం. వారు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా సంబంధిత అధికారి సమాచారం అందించాలి. నెక్స్ట్ ఇక్కడ దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా సంబంధిత అధికారి సమాచారం అందించాలి. నెక్స్ట్ జీవించే హక్కు సంబంధించినదైతే 48 గంటల్లోగా సమాచారం ఇవ్వాలి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించినదైతే 48 గంటల్లోగా సమాచారం ఇవ్వాలి. నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర స్థాయిలలో సమాచార కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి. కేంద్రం రాష్ట్ర స్థాయిలలో సమాచార కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సమాచారం కోసం విన్నపం ఎట్లా అంటే సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం క్రింది సమాచారాన్ని సెక్షన్ 4 సబ్సెక్షన్ 4 కింద తెలుగు, హిందీ, ఆంగ్లంలో ప్రతి పేజీని సెక్షన్ 2 సబ్సెక్షన్ జే సబ్సెక్షన్ 2 ప్రకారం ధృవీకరించి ఇవ్వగలరు అని మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ అర్థాలు చూసుకుంటే ఇక్కడ నకలు అంటే కాపీలు అని అర్థం, డాక్యుమెంట్లు అంటే పత్రాలు గుర్తుంచుకోవాలి. ఇక్కడ 8th లెసన్ ఇళ్ల నిర్మాణం పారిశుద్ధ్యం. ఇందులో ఫస్ట్ పాయింట్, పాతకాలంలో ప్రతి ఇంట్లో వేప చెట్టును పెంచేవారు. పాతకాలంలో ఇంటి పైకప్పును బెంగుళూరు పెంకుతో వేసేవాళ్ళు. నెక్స్ట్ ఈ కాలంలో స్లాబులను కాంక్రీట్ మిశ్రమంతో వేసేవారు. ఇక్కడ కాంక్రీట్ మిశ్రమం వచ్చేసి సిమెంటు ప్లస్ కంకర ప్లస్ ఇసుక, ఇదే కాంక్రీట్ మిశ్రమం. నెక్స్ట్ స్లాబ్ వేసేందుకు లిఫ్ట్ వైబ్రేటర్లను వాడతారు. ఇక్కడ రూఫ్ గార్డెన్ చూసుకుంటే ఇంటి పైకప్పుపై ప్లాస్టిక్ సీట్లు పరిచి మట్టితో మడులను చేసి కూరగాయలు పూల మొక్కలు పెంచేలా ఏర్పాటు చేయడాన్ని రూఫ్ గార్డెన్ అని అంటారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇటుకల తయారు చేయడంలో దశలు చూసుకుంటే దశలు. ఇక్కడ బంకమట్టి అనేది బంకమట్టి ప్లస్ బూడిద కలిసి ఉంటుంది. నెక్స్ట్ బంకమట్టి ప్లస్ బూడిద ప్లస్ నీరు కలిస్తే ఇటుక తయారవుతుంది. ఇక్కడ ఆకారం చూసుకుంటే 2 రోజులు ఎండబెట్టడం, నెక్స్ట్ ఎండబెట్టడం 30 రోజులు, నెక్స్ట్ ఇటుక బట్టి కాల్చడం వారం రోజులు, నెక్స్ట్ చల్లారడం, తర్వాత అమ్మడం, ఈ దశలు ఉంటాయి. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో నేలపై పరిచే బండలు. 1 తాండూరులలో రంగురంగుల బండలు లభిస్తాయి. 2వది ఖమ్మంలో రంగురంగుల బండలు లభిస్తాయి.
నెక్స్ట్ ఒక్కొక్క అపార్ట్మెంట్లో 25 నుంచి 30 కుటుంబాలు ఉండేలా నిర్మిస్తారు. ఒక్కో కుటుంబం ఉండేదాన్ని ఫ్లాట్ అని అంటాం. ఇంతకుముందు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఇండ్లు వివిధ ప్రాంతాలు చూసుకుంటే ఎగ్జాంపుల్ ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, నాగాలాండ్లలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఇక్కడ చిత్తడి వాతావరణం ఉంటుంది. నెక్స్ట్ 1826 సంవత్సరంలో బ్రిటిష్ వారు ఇక్కడ ఇండ్లు కట్టడం ప్రారంభించారు. ఇంపార్టెంట్. ఇక్కడ 1826 సంవత్సరంలో బ్రిటిష్ వారు ఇక్కడ ఇండ్లు కట్టడం ప్రారంభించారు. నెక్స్ట్ చెక్క ఇండ్లు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇంపార్టెంట్. వెదురు బొంగులను పేర్చి గోడ వలె ఉపయోగిస్తారు. నెక్స్ట్ వీటికి ఆవు పేడను కలిపి బంకమట్టిని పూస్తారు. నెక్స్ట్ ఇండ్లపై కప్పులు రేకులతో ఏటవాలుగా ఉంటాయి. నెక్స్ట్ ఈ కింది భాగంలో వర్షపు నీరు వెళ్ళే మార్గాన్ని ఇట్లా ఇది పిల్ట్ అని పడ్డది. స్టిల్ట్లు ఏర్పాటు చేసుకుంటారు. నెక్స్ట్ శ్రీనగర్లో పర్వతాలపై ఇండ్లు ఉంటాయి. శ్రీనగర్లోని దాల్ సరస్సుపై డోంగా అనే పడవ ఇండ్లలో యాత్రికులు విహరిస్తారు. డోంగా అనే పడవ ఇండ్లలో. నెక్స్ట్ కలుషితమైన నీటి కలరా, టైఫాయిడ్, జలుబు వ్యాపిస్తుంది. కలుషితమైన నీటి వలన కలరా, టైఫాయిడ్, జలుబు వ్యాపిస్తాయి. నెక్స్ట్ ఆరు బయట మల విసర్జన వల్ల నులి పురుగులు వ్యాప్తి చెందుతాయి. నెక్స్ట్ ఈ నట్టలు అంటే నులి పురుగుల వలన రక్తహీనత ఏర్పడుతుంది. ఇంపార్టెంట్. కడుపులో నులి పురుగులు పోవడానికి 1 సంవత్సరానికి 2 సార్లు డీవార్మింగ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియా, ఇంట్లో మరుగుదొడ్డి ఉంటేనే కాపురానికి వెళ్తానన్న అనితాబాయి. ఈ అనితాబాయి మధ్యప్రదేశ్ రాష్ట్రం బేతుల్ జిల్లా చించోలి గ్రామం. వివాహం వచ్చేసి 2011 మేలో రతన్పూర్ గ్రామం శివరాంతో జరిగింది. రతన్పూర్ గ్రామం శివరాంతో జరిగింది. నెక్స్ట్ పారిశుద్ధ్య విప్లవానికి నాంది పలికింది ఎవరంటే ఈ అనితాబాయి. ఈమెకు కేంద్ర ప్రభుత్వం సులాభ్ శానిటేషన్ అవార్డు మరియు 5 లక్షల చెక్కును అందించింది. నెక్స్ట్ 2011 రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆమెను అభినందించారు. నెక్స్ట్ 2011 ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈమెను అభినందించి నెక్స్ట్ గ్రామంలో పారిశుద్ధ్యం సరిగా ఉంటే ఆ గ్రామానికి నిర్మల్ పురస్కార్ అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా బహుకరిస్తారు. ఇంపార్టెంట్ అండి ఇది. ఇక్కడ చండీగఢ్లో లేక్ చంద్ అనే వ్యక్తి ప్రజలు పారేసిన చెత్తను సేకరించి దాన్ని నిర్మాణ సామాగ్రిగా మార్చి అందమైన రాక్ గార్డెన్గా నిర్మించాడు. ఇంపార్టెంట్. నెక్స్ట్ పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ 3 సూత్రాలను పాటించాలి. చెత్తను తగ్గించడం, తిరిగి వాడడం అండ్ రీసైక్లింగ్ చేయడం. ఇంపార్టెంట్. ఇవి 8th లెసన్లో ఉన్న బిట్స్. నెక్స్ట్ 9th చాప్టర్ వచ్చేసి మా ఊరు మా చెరువు. ఇక్కడ మత్తడి అంటే అలుగు అని అర్థం. గొలుసుకట్టు చెరువులను తెలంగాణ అంతటా కాకతీయులు, నిజాం రాజులు నిర్మించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ రామప్ప చెరువు ఎక్కడుందంటే ఇది జయశంకర్ జిల్లాలో ఉంది. ఇక్కడ మానవ నిర్మిత చెరువు ఏది అంటే రామప్ప చెరువు. ఇంపార్టెంట్. ఈ రామప్ప చెరువు 13వ శతాబ్దం నాటిది. 24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది రామప్ప చెరువు. ఇంపార్టెంట్. నెక్స్ట్ దీని ప్రక్కనే రామప్ప దేవాలయం ఉంది. ఇది నెక్స్ట్ పానగల్లు చెరువు. ఇంపార్టెంట్. ఇది నల్గొండ జిల్లాలో ఉంది. ఈ పానగల్లు చెరువుకే మరొక పేరు వచ్చేసి ఉదయ సముద్రం అని కూడా అంటారు. ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ కాకతీయ రాజు అయిన ప్రతాపరుద్రుడు దీన్ని నిర్మించిండు. దేన్ని అంటే పానగల్లు చెరువు. నెక్స్ట్ ఇక్కడ ప్రసిద్ధ ఛాయా సోమేశ్వర దేవాలయం ఉంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది నల్గొండ జిల్లా కేంద్రం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది పానగల్లు చెరువు. నెక్స్ట్ హుస్సేన్ సాగర్. ఈ హుస్సేన్ సాగర్ని 1562లో కుతుబ్ షాహీ పాలకులు నిర్మించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను కలుపుతూ ఉన్న దాని కట్టను 1946లో పెద్ద రోడ్డుగా మార్చారు. దీన్నే ట్యాంక్ బండ్గా ఇప్పుడు పిలుస్తున్నాం ప్రస్తుతము. నెక్స్ట్ ఈ చెరువు విస్తీర్ణం వచ్చేసి 5.7 చదరపు కిలోమీటర్లు. ఈ చెరువు యొక్క లోతు 32 అడుగులు. ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి.
నెక్స్ట్ ఉస్మాన్ సాగర్, దీనికి మరొక పేరు గండిపేట చెరువు అని కూడా అంటాము. ఇది మూసీ నది ఉపనదిపై నిర్మించారు. దీన్ని మూసీ నది ఉపనదిపై నిర్మించారు. ఇది మంచినీటి చెరువు. ఏది ఉస్మాన్ సాగర్. దీన్ని 1920 సంవత్సరంలో నిర్మించారు. నెక్స్ట్ ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎండిపోయిన చెరువుల పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంది. గుర్తుంచుకోవాలి. ఇక్కడ మరొక చెరువు పిచ్చోళ్ళ సరస్సు. ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ నగరాన్ని సరస్సుల నగరం అని అంటారు. లేక్ ఆఫ్ సిటీ ఆఫ్ లేక్స్ అని అంటాం. ఇంపార్టెంట్. ఇక్కడ సరస్సుల నగరం ఏదంటే ఉదయపూర్, సిటీ ఆఫ్ లేక్ అంటాం. నెక్స్ట్ ఉదయపూర్లోని అన్ని సరస్సులలో పిచ్చోళ్ళ సరస్సు ముఖ్యమైనది. ఇంపార్టెంట్ అండి ఇది. ఈ పిచ్చోళ్ళ సరస్సు ముఖ్యమైనది. దీన్ని 1362లో బంజారాల ద్వారా నిర్మించాడు. ఈ పిచ్చోళ్ళ సరస్సు అనేది 1362లో బంజారాల ద్వారా నిర్మించారు. దీన్ని అభివృద్ధి పరిచింది ఉదయ్ సింగ్. నెక్స్ట్ ఉదయపూర్ నగరంలోని సరస్సుల ఒడ్డున ఉన్న రాజభవనాలలో జగ్ నివాస్, సిటీ ప్యాలెస్ ముఖ్యమైనవి. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఇక్కడ గమనించాల్సింది లక్కవరం చెరువు వచ్చేసి వరంగల్ జిల్లాలో ఉంది. నెక్స్ట్ 10th చాప్టర్ మన ఆహారం మన ఆరోగ్యం. ప్రతి పాఠశాలలో పిల్లలకు సరైన పోషకాహారం అందించాలని సుప్రీంకోర్టు చెప్పింది. అప్పటి నుండి మధ్యాహ్న భోజన పథకాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలందరికీ పెడుతున్నారు. నెక్స్ట్ నిల్వ పచ్చళ్ళు ఆరోగ్యానికి మంచివి కావు. ఇంపార్టెంట్ అది ఇది. నెక్స్ట్ ఫ్రిడ్జ్ను కొనేటప్పుడు దానిపై 5 నక్షత్రాల గుర్తు ఉందని చూసుకోవాలి, ఉందా లేదా అని. నెక్స్ట్ ఇది కరెంటును ఆదా చేస్తుంది 5 నక్షత్రాల గుర్తున్నది తీసుకుంటే. నెక్స్ట్ 11th చాప్టర్ ఊరు నుండి ఢిల్లీకి. ఆర్డినరీ బస్సును పల్లె వెలుగు బస్సు అని కూడా అంటాం. బస్సులో టికెట్ ఇచ్చే మిషన్ టీమ్స్ అంటాం. టీమ్స్ అంటే టికెట్ ఇష్యూయింగ్ మిషన్ సిస్టమ్ అని అర్థం. టికెట్ ఇష్యూయింగ్ మిషన్ సిస్టమ్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి ఒకసారి. నెక్స్ట్ వనితా కార్డు, నవ్య కార్డు. వనితా కార్డు, నవ్య క్యాట్ కార్డు గురించి ఒకసారి చూసుకుంటే ఈ రెండు ఉన్న వారిలో ప్రయాణ ధరలో 10% రాయితీ ఇస్తారు. నెక్స్ట్ వికలాంగులకు కూడా రాయితీ సౌకర్యం ఉంది. టికెట్ లేకుండా ప్రయాణం చేయడం నేరం. అందుకు 500 వరకు జరిమానా లేదా 6 నెలలు జైలు శిక్ష లేదా పై రెండు కూడా విధించవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ 12th చాప్టర్ భారతదేశ చరిత్ర సంస్కృతి చూసుకుంటే సింధు నాగరికత, దీన్ని హరప్ప నాగరికత అని కూడా అంటాము. ఇక్కడ సింధు నాగరికత బ్రిటిష్ దేశానికి చెందిన సర్ జాన్ మార్షల్ 1921 నుంచి 1922 సంవత్సరంలో సింధు నది ప్రాంతంలో తవ్వకాలు జరపడం వలన బయటపడింది. ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ వీరిది పట్టణ నాగరికత. నెక్స్ట్ ఈ సింధు నాగరికత వల్లది ముఖ్య వృత్తి వచ్చేసి వ్యవసాయం. ఇది ప్రధాన ఆహార పంట. వీరి యొక్క ప్రధాన ఆహార పంటలు చూసుకుంటే గోధుమ, వరి, బార్లీ. నెక్స్ట్ వీరి కాలంలోని లోహాలు చూసుకుంటే రాగి, కంచు, సీసం, తగరం. నెక్స్ట్ వీరు పశ్చిమాసియా, ఈజిప్ట్ దేశాలతో వర్తకం చేసేవారు. నెక్స్ట్ వీరి యొక్క లిపి చూసుకుంటే బొమ్మల లిపి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వీరి ప్రధాన రేవు పట్టణం లోతార్. నెక్స్ట్ వీరు పూజించే దేవత అమ్మ తల్లి అండ్ పశుపతి. ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కట్టడాలు చూస్తే ఇక్కడ సారనాథ్ స్తూపం అశోక చక్రవర్తి నిర్మించాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసి దగ్గర ఈ సారనాథ్ స్తూపం ఉంది. నెక్స్ట్ ఇది అతి ప్రాచీనమైన కట్టడం. నెక్స్ట్ ఇటుక లేదా రాయితో నిర్మించిన ఘనమైన గుమ్మటం ఆకారంలో ఉంటుంది. ఇది గుమ్మట ఆకారంలో నిర్మాణమైన స్తూపం ఇది. నెక్స్ట్ ఇది నిలువుగా ఉన్న ఒక రాతి స్తంభం. దీనిని చునార్ నుండి తవ్వి తీసిన ఇసుక రాయితో రూపొందించారు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ దీనిపై నాలుగు వైపులా 4 సింహాలు చెక్కబడి ఉంటాయి. నెక్స్ట్ ఈ శిలాస్తంభంలో రాజస్థాన్ శిల్పకళ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రెండవది వచ్చేసి తెలంగాణ అమరవీరుల స్తూపం చూస్తే ఇది హైదరాబాద్ అసెంబ్లీకి ఎదురుగా ఉంటుంది. హైదరాబాద్లో అసెంబ్లీకి ఎదురుగా ఉంటుంది. దీన్ని 1969లో
తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి గుర్తుగా నిర్మించారు. నెక్స్ట్ కుతుబ్ మినార్. ఈ కుతుబ్ మినార్ మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఉంది. దీని ఎత్తు సుమారు 72.5 మీటర్లు. దీని నిర్మాణం కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించగా ఇల్టుట్మిష్ పూర్తి చేసిండు. కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభిస్తే ఇల్టుట్మిష్ పూర్తి చేసిండు. నెక్స్ట్ ఎర్రకోట. ఇక్కడ ఎర్రకోట ఇది ఢిల్లీ నగరంలో ఉంది. దీనిపై ఆగస్టు 15న జాతీయ పతాకాన్ని ఎగరేస్తారు. దీన్ని ఎర్రరాయితో నిర్మించారు. నెక్స్ట్ ఇందులో పర్షియన్, భారతీయ నిర్మాణ శైలులు రెండు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ చార్మినార్ చూస్తే ఇది మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఉంది. దీన్ని ఎత్తు వచ్చేసి 58 మీటర్లు. దీన్ని 1591 సంవత్సరంలో నిర్మించారు. ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ దీనికి 4 వైపులా 4 స్తంభాలు ఉంటాయి. ఇవ్వండి ఫోర్త్ క్లాస్లో ఉన్న ప్రతి చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. అండ్ నేను ప్రీవియస్ వీడియోస్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, మీ మిత్రులకు తెలియచేయండి. థ్యాంక్ యూ.